ప్రతి వారం మనం పాసరసింహంలో ఆరోగ్య సంస్థలు నిర్వహించుకుంటున్నాం. ఇది 1147వ కార్యక్రమం. మనం ఈ కార్యక్రమం మొదలెట్టి 22 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ 22 సంవత్సరాలు ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా మనం ఈ ఆరోగ్య సంస్థలు నిర్వహించుకుంటున్నాం. ఈరోజు నా ప్రముఖ డెర్మటాలజిస్ట్ అంటే చర్మవ్యాధుల నిపుణులు డాక్టర్ కె అనురాధ గారు. ఆమె చర్మవ్యాధుల నిపుణులు. ఆమె చర్మ సంరక్షణ, మన చర్మాన్ని ఎలా చక్కగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇప్పుడు మరి డాక్టర్ అనురాధ గారు మాట్లాడి చూడాల్సిన కోరుతూ డాక్టర్ అనురాధ గారు. Good morning everybody. Thank you sir, Dr. Samram garu. It's really an honor to be here and speak here in this forum. 22 years నుంచి ఇలా చెప్తున్నారు అంటే it's not an easy thing అండి. Every week, every Saturday coming up with a program is very difficult and bring doctors here from various specialties. Even I have gone through your YouTube channel and అన్ని స్పెషాలిటీస్ కవర్ చేస్తూ ఇలా తీసుకురావడం అనేది it's not very easy and not even a week has been skipped. And this is the 1147th week andi, ante like 22 years and this is the 23rd year that is we are continuing into this. I'm really grateful to be here sir. Thank you sir, thank you madam. And let's go into the topic. Today's topic is skin care andi. General skin care, routine skin care enti for normal people who don't have any diseases or anything. Asalu roju skin ela kaapadukovali, ఇది దీని గురించి మనం ఇవాళ ఎక్కువ తెలుసుకుందాము. రొటీన్గా మనం ఇంట్లో చేసుకోవచ్చు. మనం ఎక్కడికోసం వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకోగలిగినవి ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ ఏంటంటే లేయర్స్ ఆఫ్ ద స్కిన్. అసలు స్కిన్లో ఎన్ని లేయర్స్ ఉంటాయి? స్కిన్లో యాక్చువల్లీ 3 లేయర్స్ ఉంటాయండి. ఎపిడర్మిస్, డర్మిస్ అండ్ సబ్క్యూటేనియస్ టిష్యూ అని అంటామండి. ఎపిడర్మిస్లో ఏంటంటే మెయిన్లీ సెల్స్, మన ఇమ్యూన్ సెల్స్, తర్వాత పిగ్మెంట్ ప్రొడ్యూసింగ్ సెల్స్. మన అందరం వేరియస్ షేడ్స్ ఆఫ్ బ్రౌన్ కలర్ అండి. ఇండియన్ స్కిన్ అనేది వేరియస్ షేడ్స్ ఆఫ్ బ్రౌన్. సో బ్రౌన్ ఇస్ యాక్చువల్లీ వెరీ బ్యూటిఫుల్. ఓకే, సో మనం ఏదో వెస్టర్న్ వరల్డ్ లాగా వాళ్ళలాగా ఏదో వైటిష్ గా అలా అయిపోవటం కంటే మన బ్రౌన్ కలర్ స్కిన్ వల్ల వీ హ్యావ్ మెనీ అడ్వాంటేజెస్. చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఏంటి అంటే మనకి పిగ్మెంట్ ఉంటుంది. సో ఈ పిగ్మెంట్ ఉండటం వల్ల మన స్కిన్ ని కాపాడుతుంది. యాక్చువల్లీ ఈ పిగ్మెంట్ ఏం చేస్తుందంటే సూర్యకిరణాల్లో అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయండి. ఈ అల్ట్రావైలెట్ రేస్ నుంచి మన స్కిన్ ని కాపాడుతుంది. సో ఇండియన్ స్కిన్ లో స్కిన్ క్యాన్సర్స్ అనేవి చాలా తక్కువ. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి డర్మిస్ అండి. డర్మిస్ లో ఏంటంటే మన స్కిన్ అనేది ఒక సెన్సరీ ఆర్గన్. మనకున్న సెన్సరీ ఆర్గన్స్ లో స్కిన్ ఒక సెన్సరీ ఆర్గన్. మనం ఏమైనా టచ్ చేసాం, వేడిగా ఉందా చల్లగా ఉందా, వేడిగా ఉంటే గబుక్కుని చెయ్యి వెనక్కి తీసుకుంటాం. అదే మనకు ఆ సెన్సేషన్ లేకపోతే అది పట్టుకునే ఉంటాము, చెయ్యి కాలిపోతూ ఉంటుంది. దెన్ నెక్స్ట్ తర్వాత ఏమన్నా గుచ్చుకుంది, ఇప్పుడు నడుస్తూ ఉన్నాం, వేర్పుట్ నడిచాం అనుకోండి, గుచ్చుకుంటున్నప్పుడు కాలుకు ముళ్ళు గుచ్చుకుంది, మనకి తెలియాలి. తెలిస్తేనే కదా వెనక్కి కాలు తీసుకోగలుగుతాము, లేకపోతే మనకు అక్కడ గాయం అవుతుంది. సో ఈ సెన్సేషన్స్, సెన్సరీ అన్నీ కూడా డర్మిస్ లో ఉంటాయండి. ద సెకండ్ పార్ట్ అన్నమాట. ఈ పార్ట్ వరకు ఎపిడర్మిస్, ఇది డర్మిస్ అండి. ఓకే, దెన్ ఈ లాస్ట్ లేయర్ వచ్చేసి సబ్క్యూటేనియస్ టిష్యూ అంటాము. దీనిలో మోస్ట్లీ ఫ్యాట్, కనెక్టివ్ టిష్యూ ఇవన్నీ ఉంటాయి. ఫ్యాట్ ఎందుకు స్కిన్ లో అంటే చిన్న కుషనింగ్ ఎఫెక్ట్ అనమాట. గబుక్కునైనా తగిలింది, స్కిన్ కింద మజిల్స్ ఉంటాయి, బోన్స్ ఉంటాయి, డైరెక్ట్ వాటికి తగలకుండా చిన్న చిన్న దెబ్బల్ని స్కిన్ షాక్ అబ్జార్బర్ లాగా మనకి ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. దెన్ నెక్స్ట్ స్కిన్ టైప్స్. నాది ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ అని చాలా మంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు మమ్మల్ని. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే స్కిన్ టైప్ అనేది ఒక ఫేస్ వరకు పరిమితం అవుతూ ఉంటుంది. బాడీ మోస్ట్లీ చాలా మందికి నార్మల్ గానే ఉంటుంది, కొందరికి డ్రైగా ఉంటుంది. ఆయిలీ స్కిన్ అనేది కొంచెం బాడీ మీద తక్కువ. ఎందుకంటే ఆయిలీ స్కిన్ సెబేషియస్ గ్లాండ్స్ వల్ల వస్తుంది. సెబేషియస్ గ్లాండ్స్ అనేవి మన బాడీలో ఉండే కణాలండి. అవి ఈ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. ఆయిల్ ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి? ఆయిల్ కూడా ఒక ప్రొటెక్టివ్ ఫిల్మ్ లాగా ఫామ్ అవుతుంది స్కిన్ మీద. సో అందుకని సెబేషియస్ గ్లాండ్స్ కూడా చాలా అవసరం. కొందరికి ఇంకా ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది, సో వాళ్ళకి ఆయిలీ స్కిన్ ఉంటుంది. తక్కువ ప్రొడ్యూస్ అయ్యే వాళ్ళకి డ్రై స్కిన్ ఉంటుంది. ఇవి కాకుండా ఏంటంటే సెన్సిటివ్ స్కిన్ అని కొందరికి ఉంటుంది. సెన్సిటివ్ స్కిన్ అంటే ఏంటి? ఏ చిన్న చేంజెస్ వచ్చినా, వాతావరణంలో చేంజెస్ వచ్చినా, లేదంటే రోజు రెగ్యులర్గా రాసుకునే పౌడర్ కాకుండా, రోజు రెగ్యులర్గా వాడే క్రీమ్ కాకుండా చిన్నగా కొంచెం వేరియేషన్ వచ్చినా కానీ వాళ్ళ బాడీ మీద ర్యాష్ అలా వచ్చేస్తూ ఉంటాయి. దెన్ ఇంకోటి చాలా మందికి చూస్తూ ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఏంటంటే పోల్స్ లాగా అనిపిస్తా గుంటలుగా ఉంటాయి, చిన్న చిన్న
ఉంటాయి, చాలా దగ్గర నుంచి చూస్తే కానీ తెలియదు. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి లార్జ్గా ఉంటాయి, డ్రై స్కిన్ నార్మల్ స్కిన్ వాళ్ళకి స్మాల్ పోర్స్ అనేవి అందరికీ ఉంటాయి. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఆయిలీ వాళ్ళకి లార్జ్గా ఉంటాయి. దాన్ని వచ్చేస్తే ఫెయిర్ స్కిన్ వాళ్ళు ఇంకొంచెం మోర్ సెన్సిటివ్, ఎండలోకి వెళ్ళగానే మొహం కదినట్లు అయిపోవటం, కొంచెం మోర్ అలర్జీస్ కూడా ఎక్కువ ప్రోన్. ఎందుకంటే వీళ్ళకి పిగ్మెంట్ అనేది ఉండదు కాబట్టి, తక్కువ ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే, సో ఆ ప్రొటెక్షన్ అనేది ఉండదు. దెన్ మనం రోజు రెగ్యులర్గా స్కిన్ కేర్ చేసుకోవాలి. మనం ఇంట్లో ఎలా చేసుకోవచ్చు? సో పొద్దున్న లేవగానే ఫస్ట్ స్నానం నుంచి మొదలు పెడదాం, బాత్. సో బాత్ అనగానే, స్నానం అనగానే ఫస్ట్ క్వశ్చన్ మనకు మైండ్కి వచ్చేది ఏంటంటే సోప్ ఏం వాడాలి. పేషెంట్స్ వచ్చిన వాళ్ళందరూ మేడం సోప్ ఏం వాడాలి, లేకపోతే ఒక్కొక్కసారి మేమే అడుగుతూ ఉంటాం సోప్ ఏం వాడుతున్నారు అని. సోప్ ఏం వాడాలి అనేది డిపెండ్స్ ఆన్ ద స్కిన్ టైప్ అండ్ స్కిన్ డిసీజ్. ఏదైనా చర్మం ప్రాబ్లం ఉందా, స్కిన్ డిసీజ్ ఏమైనా ఉందా, దానికైతే అలాంటప్పుడు తగ్గన సోప్ రాస్తాం. లేదు మామూలుగా రొటీన్గా మేము ఏం సోప్ వాడాలి, ఏం సోప్ మామూలు రెగ్యులర్ టైంలో ఏదైనా సోప్ వాడేయచ్చండి. కాకపోతే కొందరు రెగ్యులర్గా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్ సోప్ వాడుకోవచ్చు. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం ఏం వాడాలి అంటే బాడీ వాషెస్ అని దొరుకుతాయండి, బాడీ వాషెస్ వాడచ్చు. లేదంటే గ్లిజరిన్ బేస్డ్ సోప్స్ ఇవి వాడుకోవచ్చు. మార్కెట్లో చాలా గ్లిజరిన్ బేస్డ్ సోప్స్ ఉంటాయి, అవి వాడుకోవచ్చు. లేకపోతే మాయిశ్చరైజింగ్ సోప్స్ వాడుకోవచ్చు. లేదంటే యూ కెన్ యూస్ సింటెడ్ బార్స్ అని కూడా దొరుకుతాయి, ఇవి వాడుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే సోప్లోనే కొన్ని ఆయిల్స్ అవన్నీ ఏంటంటే బాడీకి కొంచెం ఇదిగా ఉంటుంది. అండ్ మన బాడీలో ఉన్న ఆయిల్స్ని రిప్ ఆఫ్ చేయకుండా, స్కిన్ మీద ఉన్నవి కూడా తీసేయకుండా కాపాడతాయి ఈ సోప్స్ వరకు. దెన్ నెక్స్ట్, నేను గంటలు స్నానం చేస్తున్నాను డాక్టర్ గారు, అయినా కానీ నా చర్మం అసలు ఏం బాగోట్లేదు అని చెప్తా ఉంటారు. గంటలు స్నానం చేయకూడదండి. అలా అని మనం చూస్తూ ఉంటాం, కాకిని ఎప్పుడైనా నీళ్ళలో వెళ్ళాలి కాకి స్నానం అంటాం, అలా కూడా కాదు. కొంచెం ఎగ్జాక్ట్ అంటే టైమర్ పెట్టుకొని స్నానం చేయమని చెప్పట్లేదు. రఫ్లీ అరౌండ్ 5 to 10 minutes. ఎక్కువసేపు స్నానం చేసిన కొందికి మన బాడీలో ఆల్రెడీ నేను చెప్పాను సెబేషియస్ గ్లాండ్స్ ఇవన్నీ అవి ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అవన్నీ రిమూవ్ చేసేస్తుంది ఎక్కువసేపు స్నానం చేస్తే. అలా అని తక్కువసేపు స్నానం చేస్తే డర్ట్ అనేది రిమూవ్ అవుతుంది. సో 2 పర్పస్లు మనకు సర్వ్ అవ్వాలి. సో 5 to 10 minutes ఇస్ ద అప్రోప్రియేట్ టైం. దెన్ నెక్స్ట్, ఈ యాడ్స్ చూస్తూ ఉంటుంటారు టీవీలో, ఈ సోప్ మీద లిట్మస్ పేపర్ పెట్టాము, అది రెడ్ లిట్మస్ బ్లూ అయిపోయింది అంటే ఈ సోప్ ఆల్కలైన్ అలా అని. నార్మల్ స్కిన్ pH వచ్చేసి 5.5, అరౌండ్ 5.5 ఉంటుంది. సో అరౌండ్ 5 to 6.5 ఉన్న pH ఉన్న సోప్స్ చూసుకుంటే బెటర్గా ఉంటుంది. దెన్ తర్వాత స్నానం చేసేసారు, అయిపోయింది. దెన్ నెక్స్ట్ బాడీ తుడుచుకోవటంలో ఏముందండి, దీన్ని కూడా పెద్ద చెప్పాలా? ఎస్, తుడుచుకోవటంలో కూడా డిఫరెన్స్ ఉంది. ఏంటంటే పడేసి రుద్దేయకూడదండి. ఇది కూడా జెంటిల్ ట్యాప్ డ్రై అంటాం అనమాట. జస్ట్ అలా అద్ది తీయటం, అంతేగాని బరబర టవల్ పెట్టి తుడిచేయడం అనేది చేయకూడదు. ఓకే, సో డోంట్ రబ్, జస్ట్ జెంటిల్ ప్యాట్ అండ్ డ్రై యువర్ స్కిన్. తర్వాత హోల్ బాడీ షుడ్ బి వైప్డ్ ప్రాపర్లీ. మొత్తం బాడీ అంతా వైప్ చేసుకోవాలి. మన బిజీ లైఫ్లో ఏమవుతూ ఉంటుందంటే స్నానం చేసేస్తాం, జస్ట్ ఇలా తుడిచేసుకొని ఏంటంటే వీపు తుడిచామో, మొహం తుడిచామో, చేతులు తుడిచామో, దట్స్ ఇట్, అయిపోయింది, పరిగెత్తేస్తాం. లేదు, యూ హ్యావ్ టు వైప్ ఆల్ ద ఏరియాస్ ఆఫ్ ద బాడీ. బాడీ అంతా శుభ్రంగా తుడుచుకోవాలి. ఎస్పెషల్లీ ఏరియాస్ కన్సర్న్డ్ మన అండర్ ఆర్మ్స్, చంకల్లో బాగా తుడుచుకోవాలి, థైస్ మధ్యలో గ్రాయిన్స్ బాగా తుడుచుకోవాలి, గజ్జల్లో తుడుచుకోవాలి, చెస్ట్ దగ్గర తుడుచుకోవాలి, అండ్ వెనకాల బటక్స్ దగ్గర తుడుచుకోవాలి. డెఫినెట్గా ఈ ఏరియాస్ కేర్ తీసుకొని ఒక 2 minutes ఎక్స్ట్రా టైం డైలీ టు వైప్ యువర్ బాడీ స్పెండ్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు సింపుల్ అండి, ఇప్పుడు మనం ఇంట్లో వంట చేస్తాం, ఒక కడాయిలోనో ఏదో బెండకాయ వేపుడు చేసాం, దాని అయిపోయిన తర్వాత చిన్న గిన్నెలోకి తీసి పెట్టుకుంటాం, డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నప్పుడు. గిన్నెలో తీసి పెట్టుకున్నప్పుడు నాప్కిన్ తీసుకుని దాన్ని తుడుస్తూ ఉంటాం. ఆర్గన్స్ మామిడికాయ పచ్చడి పట్టారు, జాడిని ఒక రోజంతా ఎండలో పడతాం, ఎందుకండి? బూజు రాకుండా, అంతే కదా. సేమ్ థింగ్, మాయిశ్చర్ ఉంటే బూజు ఉంటుంది, బూజు వస్తుంది, ఫంగస్ వస్తుంది. బూజు అంటే ఏం లేదు, ఫంగస్ పడుతుంది. సో అందుకని ఈ ఏరియాస్ అనేవి డెఫినెట్లీ వైప్ చేసుకొని అప్పుడే బట్టలు వేసుకోవాలి. సో వైప్ చేసుకోకపోతే ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ వస్తాయి, మోస్ట్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో డెఫినెట్లీ వైప్ యువర్ బాడీ అండ్ దెన్ ఓన్లీ పుట్ ఆన్ యువర్ క్లోత్స్. ఓకే అండి. దెన్ నెక్స్ట్, బాత్ చేసిన తర్వాత ఇదొకటి మాయిశ్చరైజింగ్ లోషన్ ఆల్ ఓవర్ ద బాడీ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఎంతో కొంత డ్రైనెస్ వస్తుంది బాత్ చేసిన తర్వాత. ఎస్పెషల్లీ ఈ సీజన్లో, వింటర్ సీజన్స్లో డ్రైనెస్ అనేది చాలా కామన్. సో మాయిశ్చరైజింగ్
మాయిశ్చరైజింగ్ లోషన్ ఆల్ ఓవర్ ద బాడీ. మన ఒక అలవాటు ఏంటంటే మాయిశ్చరైజింగ్ లోషన్ అనగానే కొంచెం లోషన్ వేసుకుంటాం, చేతిలో మొహానికి రాసామో కొంచెం మిగిలితే చేతులకు రాసేస్తాం. లేదు, ఆల్ ఓవర్ ద బాడీ, ఎస్పెషల్లీ లెగ్స్ లో కూడా. లెగ్స్ అనేవి పెరిఫరల్ పార్ట్స్, అంటే కొంచెం మనకి దూరంగా ఉన్నట్లు అనమాట. సో అక్కడ ఏంటంటే మీకు డ్రైనెస్ ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకని ఆ ఏరియాస్ లో కూడా డెఫినెట్ గా మాయిశ్చరైజింగ్ లోషన్ అనేది రాసుకోవాలి. కొందరికి లోషన్ సరిపోదు, ఎందుకంటే కొంచెం మైల్డ్ గా ఉంటుంది. సో వాళ్ళు క్రీమ్స్ కి షిఫ్ట్ చేసుకోవాలి. మీ స్కిన్ టైప్ ని బట్టి, మీకు ఎంత డ్రైనెస్ ఉంది దాన్ని బట్టి either lotion or cream should be applied all over the body. Then clothing వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సీజన్. సమ్మర్ అయితే లైట్ కాటన్ క్లోత్స్ అండ్ వింటర్ లో సాఫ్ట్ వులెన్ క్లోత్స్. కొంచెం వులెన్స్ లో కూడా కొంచెం వేరియేషన్స్ ఉంటాయండి. కొంచెం మనం స్కిన్ హ్యాండ్ తో మీరు చేత్తో ఇలా అన్నప్పుడు కొంచెం సాఫ్ట్ గా ఉన్నాయి, బరక్గా లేకుండా, రఫ్ గా లేకుండా అవి చూస్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్ అన్నమాట, వేరింగ్ జీన్స్, లెగ్గింగ్స్, టైట్స్. ఇవన్నీ జీన్స్, లెగ్గింగ్స్, టైట్స్ అనేవి మన వెదర్ కి సూట్ అవ్వవు. మనకి ఇక్కడ విజయవాడలో మీరు ఒప్పుకోకపోయినా 10 months సమ్మరే, అంతేనా? దెన్ ఓన్లీ 2 months ఇస్ వింటర్. సో మన వెదర్కి జీన్స్, లెగ్గింగ్స్ అండ్ టైట్స్ అనేవి సూట్ అవ్వవు. సో లూజ్ కాటన్ ప్యాంట్స్ అయ్యే వాడుకుంటే బెటర్. ఎందుకు జీన్స్, లెగ్గింగ్స్, టైట్స్ వద్దంటున్నానంటే వీటి వల్ల థైస్ మధ్యలో ఇన్ఫెక్షన్ వస్తుంది. సో అందుకని ఈ అవాయిడ్ చేసుకుంటే బెటర్. అంతేకాకుండా అవి పట్టేసి ఉండటం వల్ల మీకు లిటరల్లీ చర్మానికి గాలాడక సింపుల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫాలిక్యులైటిస్ అని అంటారు, అవి కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. దెన్ నెక్స్ట్ సన్ స్క్రీన్ చాలా చెప్తున్నారండి, వాడాలా, అసలు ఏంటి రెగ్యులర్ గా వాడాలా? అంతకుముందు అసలు ఎప్పుడు సన్ స్క్రీన్ గురించి మన లైక్ అమ్మ నాన్నలు, తాతలు, అమ్మమ్మలు, ఎప్పుడు నాయనమ్మలు ఎవరు ఎప్పుడు ఏం చెప్పలేదు. ఓన్లీ ఎప్పుడన్నా ఏంటంటే మాయిశ్చరైజింగ్ లోషన్ అయితే చెప్పారు, అంటే ఏదో ఒకటి వెనకోస రాయటం ఏదో ఒకటి చేశారు, కానీ సన్ స్క్రీన్ గురించి ఎప్పుడు చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు ఈ మధ్య కాలంలో సన్ స్క్రీన్ ఎందుకు ప్రాధాన్యత పెరిగింది అంటే మేము ఇంట్లోనే ఉంటున్నాం, అయినా కానీ ఎప్పుడు లైట్లలోనే ఉంటున్నాం. ఫోన్ అనేది ఒక ఎడిక్షన్ అయిపోయింది అందరికి. ఫోన్ లేకపోతే టీవీ అన్నా చూస్తున్నాం. సో ఈ స్క్రీన్స్ అన్నింటి నుంచి కూడా మనకి లైట్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో మినిమం బేసిక్ యూసేజ్కి రెగ్యులర్ సన్ స్క్రీన్ అనేది వాడుకోవాలి అంటే మళ్ళీ దీనిలో రకాలు ఉంటాయి, SPF, స్కిన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్, ఇవన్నీ. సో మినిమం బేసిక్ వాడుకోవడానికి స్కిన్ SPF 15 అనేది సరిపోతుందండి సన్ స్క్రీన్. అదే ఏదైనా చర్మ వ్యాధుల ప్రాబ్లం, ఒక స్కిన్ ప్రాబ్లం ఏమైనా ఉంది అంటే కనుక అప్పుడు ఒక హయ్యర్ SPF కావాలి. ఎంత SPF డిపెండింగ్ ఆన్ ద స్కిన్ ప్రాబ్లం, అది మాత్రం ఎంతది వాడాలి అనే దానికి డిఫరెంట్ వేరీ అవుతూ ఉంటుంది. సో దట్ యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ డెర్మటాలజిస్ట్. దెన్ నెక్స్ట్ సన్ అలర్జీ ఉంది, సో ఏం చేయాలి? సన్ అలర్జీ ఉంటే ఏం చేయాలి? క్లాత్ కంటే బెస్ట్ ప్రొటెక్టర్ ఏది ఉండదండి. మీరు అబ్జర్వ్ చేసుకుని ఉంటే హాఫ్ స్లీవ్ షర్ట్స్ వేసుకునే వాళ్ళు స్లీవ్ దగ్గర వరకు ఒక రంగు, స్లీవ్ పైన ఒక రంగు ఉంటుంది, ఈ పార్ట్ అంతా ఒక రంగు, ఆ పైన ఒక రంగు ఉంటుంది. సో ఎందుకు? ఇదంతా ఎక్స్పోజ్ అయినది, అది కవర్డ్ ఏరియా. సో క్లాత్ కంటే పై చెయ్యి ఒకరిదైనా అన్నట్లు ఉంటుంది, ఈ కింద వేరే వాళ్ళు తీసుకొచ్చి అతికిచ్చారా అన్నట్లు. సో క్లాత్ కంటే బెస్ట్ ప్రొటెక్టర్ ఏమీ ఉండదు. సో ఆల్వేస్ ఏంటంటే బయటకు వెళ్ళాలి, ఎక్కువ ఎండలో వెళ్ళాలి అలా అనుకున్నప్పుడు ఫుల్ స్లీవ్ డ్రెస్ వేసుకోండి, దెన్ హైనెక్స్ వేసుకోండి, అండ్ వైట్ బ్రిమ్డ్ హ్యాట్స్ ఏంటంటే క్యాప్స్ కాదండి. మన వైట్ బ్రిమ్డ్ హ్యాట్స్ అంటే లైక్ ఈ టెస్ట్ క్రికెట్ లో వేసుకుంటూ ఉంటారు, తెల్ల ఈ టోపీలు, ఈ చుట్టూత రిమ్ ఉంటుంది. సో అవి కొంచెం రిమ్ ఎక్కువ ఉన్నాయి, సో దట్ సన్ రైజ్ మన మీద డైరెక్ట్ గా పడకుండా ఉంటాయి. ఇట్ హెల్ప్స్ us in that. ఆల్సో అవాయిడ్ గోయింగ్ అవుట్ బిట్వీన్ 11 to 3. కొన్ని పనులు తప్పదు, వెళ్ళాల్సిందే. కాకపోతే చూసుకోండి ఈ లెవెల్ లోపు ఏమైనా అయిపోతాయా, 3 తర్వాత ఏమైనా అవుతాయా. దెన్ నెక్స్ట్ మామూలు స్కిన్ బాత్ ఇవన్నీ అయిపోయింది. దెన్ హెడ్ బాత్ ని ఎంత ఫ్రీక్వెంట్ గా చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలి, ఏం వాడాలి హెడ్ బాత్ కి? దెన్ హెడ్ బాత్ అంటే అట్లీస్ట్ ట్వైస్ వీక్లీ అండి, ట్వైస్ వీక్లీ అన్నా చేయాలి. ట్వైస్ వీక్లీ అన్నా ఎందుకు, నాకు సండే లేదండి, ట్వైస్ వీక్లీ చేయాలి. మన స్కాల్ప్ లో కూడా చాలా డర్ట్ అనేది అక్యూములేట్ అవుతూ ఉంటుంది. సో వీ హ్యావ్ టు రిమూవ్ ఇట్ రెగ్యులర్లీ, అట్లీస్ట్ ట్వైస్ వీక్లీ చేయాలి. మీరు ట్వైస్ వీక్లీ తలస్నానం చేయట్లేదు అంటే రోజుకి ఒకసారి కూడా స్నానం చేయనంటే, మినిమం వన్స్ అన్నా రోజు స్నానం చేయాలి. మనం సమ్మర్లో అయితే డెఫినెట్లీ విల్ డూ ట్వైస్, వింటర్లో ఓకే ఒక పూట స్కిప్ చేసినా డెఫినెట్లీ వన్స్ అయితే చేస్తాం. సో ట్వైస్ వీక్లీ హెడ్ బాత్ చేయట్లేదంటే రోజుకి ఒకసారి కూడా స్నానం చేయనట్టే. సో ట్వైస్ వీక్లీ హెడ్ బాత్ అనేది మస్ట్ అండి. తర్వాత ఏం వాడాలి? నేను కుంకుడుకాయలు వాడాలా, షికాకాయ వాడాలా, లేదంటే షాంపూ వాడాలా? షాంపూ అయితే ఏ షాంపూ వాడాలి? మీరు దేంతో కంఫర్టబుల్గా ఉంటే అది వాడుకోవచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లం అన్లెస్ మీకు ఏమైనా తలలో ఏమైనా ప్రాబ్లం ఉందా, స్కాల్ప్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, అలా ఉంటే తప్పితే అదర్వైజ్ యూ కెన్ యూస్
ఆర్ కంఫర్టబుల్ విత్. తర్వాత ఇంకోటి కండిషనర్ అయినా వాడాలి. ఇప్పుడు లేటెస్ట్గా ఎక్కువ మంది పేషెంట్స్ వచ్చి అడుగుతూ ఉంటున్నారు, ఎస్పెషల్లీ యూ, మీకు స్కిన్ స్కాల్ప్ హెయిర్ అంతా డ్రై అయిపోతుంది అంటే ఎస్ యూ కెన్ యూజ్ అ కండిషనర్, దట్స్ నాట్ అ బిగ్ ప్రాబ్లమ్. దెన్ హెయిర్ కేర్ అప్లై చేయాలి ఆయిల్ రోజు. నాకు చిన్నప్పుడు అయితే లైక్ మా అమ్మ, మా నాయనమ్మ, మా అమ్మమ్మ రోజు ఆయిల్ అప్లై చేసుకునేవాళ్ళంట. నన్ను కూడా రోజు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయిల్ అప్లై చేయడం వల్ల హెయిర్ గ్రోత్ పెరుగుతుంది, అవన్నీ ఏం జరగదండి. ఆయిల్ అప్లై చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అయితే పెరగదు, షైనీనెస్ ఆఫ్ ద హెయిర్, లస్టర్ ఆఫ్ ద హెయిర్ పెరుగుతుంది, అంతకు మించి అవ్వదు. ఎందుకంటే కొందరికి బాగా డ్రై బిజీ హెయిర్ ఉంటుంది, వాళ్ళు ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఏంటంటే హెయిర్ ఫాల్ కోసం అయితే ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇంకో పాయింట్ ఏంటంటే డాండ్రఫ్ ఉన్నవాళ్ళు మాత్రం ఐ ఎసెన్షియల్లీ అడ్వైసెస్ అవాయిడ్ అప్లయింగ్ ఆయిల్ కొంచెం, ఎందుకంటే ఆయిల్ విల్ యాక్ట్ లైక్ ఫుడ్ అన్నమాట. సో అవాయిడ్ అప్లయింగ్ ఆయిల్ ఇఫ్ యూ హ్యావ్ డాండ్రఫ్. దెన్ కోమింగ్, జుట్టు దూకున్నప్పుడు బాగా ఊడిపోతుంది అలా అనుకుంటారు. ఈ సన్నపళ్ళ ఇది కాకుండా వైట్ టూత్ కోమ్ అంటామండి, ఇలా ఉంటుంది. దీంతో దూకుంటే బెటర్ అండి. ఓకే. అండ్ ఇంకో అపోహ ఏంటంటే ఎక్కువసార్లు తలస్నానం చేస్తుంటే జుట్టు ఊడిపోతుందండి అంటారు. ఎక్కువసార్లు తలస్నానం చేస్తుంటే తలస్నానం వల్ల జుట్టు ఊడదండి. అది మీకు ఆల్రెడీ ఏంటంటే జుట్టు ఊడిపోయిన జుట్టు, ఇప్పుడు తలస్నానం అప్పుడు పడిపోయే జుట్టు కింద ఫ్లోర్ మీద అదంతా ఆల్రెడీ ఊడిపోయింది, ఆల్రెడీ ఇట్స్ డెడ్ హెయిర్ అనమాట. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు సడన్ సివియర్ నాకు ఒక హార్ట్ అటాక్ వస్తే నేను కుప్పకూలు కింద పడిపోతాను. ఎందుకు? నేను మనిషిని, నాకు కింద రూట్స్ అనేవి నా గ్రౌండ్లోకి లేవు. ఒక చెట్టు ఉంది, ఒక వృక్షం ఉంది, అది ఇప్పుడు కుప్పకూలు చనిపోయినా కానీ వెంటనే పడిపోదు, ఎందుకు? కింద రూట్స్ ఉన్నాయి. సో నిదానంగా రూట్స్ అన్ని ఎప్పుడుకో లూజన్ అయ్యి ఎప్పుడుకో ఉరిగిపోతుంది ఫైనల్లీ, బట్ ఇట్ విల్ టేక్ టైం. ఎంత పెద్ద మొక్క అయితే అంత ఎక్కువ టైం పడుతూ ఉంటుంది, మనిషికి అలా కాదు. అలాగే హెయిర్ కూడా, హెయిర్ హ్యాస్ రూట్స్. సో ఆ డెడ్ హెయిర్ సైకిల్ అయిపోగానే, అది డెడ్ హెయిర్ అయిపోగానే అది వెంటనే ఏం పడిపోదు, అది ఆ రూట్స్ అన్ని నిదానంగా లూజన్ అయ్యి అప్పుడు మనకి అది పడిపోతుంది. సో మనం ఈ తలస్నానం కానీ కోమింగ్ అప్పుడు ఈ ఫ్రిక్షన్ వల్ల అది బయటకు వచ్చేస్తుంది. సో ఇవాళ కాకపోతే నెక్స్ట్ 3-4 వీక్స్ 2 to 4 వీక్స్లో ఎలాగో ఊడిపోయే హెయిర్ అది. సో దాని గురించి మీరు వరీ అవ్వదు. దెన్ నెక్స్ట్ షేవింగ్ అండి, మగవాళ్ళకి చాలా అవసరం ఇది. సో డైలీ షేవింగ్ చేస్తుంటే ఏమవుతుందంటే కొంచెం స్కిన్ ఇరిటేట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే నేచర్ ఆఫ్ ద ప్రొఫెషన్ బట్టి యూ హ్యావ్ టు బీ క్లీన్ షేవ్. కొంచెం ఐటీ ప్రొఫెషనల్స్ ఏదైనా బిజినెస్ మీటింగ్ వెళ్తున్నారు, ఇలా క్లీన్ షేవ్ అవసరం అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి తప్పదు. పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఆల్టర్నేట్ డే షేవింగ్కి వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత రేజర్ వాడాలా, లేకపోతే ఇప్పుడు ట్రిపుల్ బ్లేడ్ రేజర్స్, ఇవన్నీ మనకి 4 బ్లేడ్ రేజర్స్ టీవీ పెడితే అయ్యే యాడ్స్ వస్తూ ఉంటాయి. ఎలక్ట్రికల్ షేవర్ ఈస్ బెటర్ దాన్ ద హ్యాండ్ హెల్డ్ అండి. తర్వాత సింగిల్ బ్లేడ్ ఇది ఆల్వేస్ బెటర్ దాన్ 3 or 4 బ్లేడ్. 3 బ్లేడ్ 4 బ్లేడ్ రేజర్స్ డెఫినెట్లీ మీకు క్లోజ్ షేవ్ ఇస్తుంది అండ్ హెయిర్ అంతా బాగా రిమూవ్ అవుతుంది, అది మాత్రం నేను డినై చేయట్లేదు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఇన్గ్రోయింగ్ హెయిర్స్ అనేవి ఉంటాయి, అవి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో రేజర్, ఎలక్ట్రిక్ షేవర్ ఇస్ బెటర్ దాన్ హ్యాండ్ హెల్డ్ రేజర్. అండ్ రేజర్లో కూడా సింగిల్ బ్లేడ్ రేజర్ ఇస్ బెటర్ దాన్ మల్టీ బ్లేడ్ రేజర్. దెన్ నెక్స్ట్ షేవింగ్ జెల్ ఇది వాడండి, ఫోమ్ వాడండి, క్రీమ్ వాడండి, చాలా వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా కానీ ఫోమ్ కంటే జెల్ అండ్ క్రీమ్ ఆర్ బెటర్. జెల్ క్రీమ్లో కూడా అడిగితే క్రీమ్ ఈజ్ మచ్ మోర్ బెటర్ దాన్ జెల్. ఓకే. దెన్ నెక్స్ట్ షేవ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ద హెయిర్స్. హెయిర్ ఎటు గ్రో అవుతుంటే అటువైపే షేవ్ చేయండి, రివర్స్ డైరెక్షన్లో షేవ్ చేయొద్దు. రివర్స్ డైరెక్షన్లో షేవ్ చేస్తే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి, ఇన్గ్రోన్ హెయిర్స్ అని చెప్పాను, అవి కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. దెన్ మళ్ళీ షేవింగ్ అయిపోయింది, ఇప్పుడు ఏం రాసుకోవాలి? ఆఫ్టర్ షేవ్ లోషనా, యాస్ట్రింజెంటా, సావ్లానా, డెటాలా, ఇవన్నీ కాదు, సింపుల్ మాయిశ్చరైజింగ్ క్రీమ్. ఎందుకంటే ఇవన్నీ ఇరిటెంట్స్ టు ద స్కిన్ అనమాట. ఆల్రెడీ కొంచెం మనం షేవ్ చేసి కొంచెం ఎంతైనా మీరు బ్లేడ్ పైన లేయర్ అంతా స్క్రేప్ చేశారు, మళ్ళీ అలాంటి ఇరిటెంట్స్ అప్లై చేస్తే స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో అప్లై సింపుల్ మాయిశ్చరైజర్. అండ్ ఇంకోటి బ్లేడ్స్ అనేవి రెగ్యులర్గా మార్చుకుంటూ ఉండాలి, చేంజ్ ద బ్లేడ్స్ రెగ్యులర్లీ. దెన్ నెయిల్ కేర్ అండి, గోల్డ్ కొనుక్కోవద్దు, తినొద్దు, గెలవద్దు. ట్రిమ్ యువర్ నెయిల్స్ రెగ్యులర్లీ. వీక్లీ వన్సా, 2 వీక్స్కి ఒకసారా అంటే డిపెండింగ్ ఆన్ ద గ్రోత్. కొందరికి కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతుంది, వీక్లీ వన్స్ ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే కొందరికి కొంచెం స్లోగా వాళ్ళకి అట్లీస్ట్ వన్స్ in 2 వీక్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత కీప్ దెమ్ డ్రై అండ్ క్లీన్. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, ఇంట్లో బాగా ఎక్కువ కిచెన్లో పనిచేసే వాళ్ళకి ఇవన్నీ గోరు చుట్టూ స్కిన్ అంతా స్వెల్ అయిపోయి ఉంటుంది, గోరు చుట్టూ
లాగా ఎక్కువ వస్తూ ఉంటాయి. నెయిల్ ఇన్ఫెక్షన్స్, ఫింగర్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఎప్పుడు మాయిశ్చర్లో తడిలో ఉంటానే ఉంటుంది. తడిలో ఉండటం వల్ల ఇందాక అనుకున్నట్టే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. సో అవి అంత డ్రైగా ఉంటే అంత బెటర్. దెన్ నెక్స్ట్ వచ్చేసి వీటికి కూడా మాయిశ్చరైజర్ రాయండి. ఓకే, అండ్ ఆల్సో నెయిల్ పాలిష్లో ఒకటి ఓకే వేసుకోవచ్చు, కాదనట్లేదు. కాకపోతే ఇది తీసామా, ఇవాడు ఇంకో కలర్ వేద్దాము, ఇవాడు మళ్ళీ రిమూవ్ చేసేద్దాము, మళ్ళీ ఇంకో డ్రెస్ వేసుకున్నాను. నో, నెయిల్స్ కూడా గివ్ సమ్ ఎయిర్ ఫర్ దెమ్ ఆల్సో టు బ్రీత్. ఓకే, దే ఆర్ డెడ్, బట్ స్టిల్ ఎప్పుడు కంటిన్యూస్గా నెయిల్ పాలిష్ ఉంచదు. ఓకే, నెక్స్ట్ జనరల్గా సమ్మరైజ్ చేద్దాం అసలు స్కిన్కి వాట్ వీ షుడ్ డూ. ఎక్సర్సైజ్ అనేది, ఎక్సర్సైజ్కి స్కిన్కి ఏం సంబంధం అండి? ఎక్సర్సైజ్ అంటే కొన్ని లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, హార్ట్కి మంచిది, మసిల్స్. నో, స్కిన్ కూడా అండి. ఎందుకంటే సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇట్ ఎలిమినేట్స్ టాక్సిన్స్ ఆల్సో. సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయితే దెన్ డైట్కి వచ్చేటప్పటికి ఫ్రెష్ ఫ్రూట్స్ మించింది ఏంది లేదండి. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, నట్స్ ఒకటి, దెన్ అన్ని గ్రెయిన్స్, రాగులు, సజ్జలు ఇవన్నీ. దెన్ ప్రోటీన్ రిచ్ ఫుడ్. ఎందుకు ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే ప్రోటీన్ తీసుకుంటే కొల్లాజన్ మనం తెచ్చుకోవచ్చు. సో యాంటీ ఏజింగ్ కింద కూడా పనిచేస్తాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అండ్ యోగా. డెఫినెట్లీ మీకు స్కిన్ అనేది సాఫ్ట్ అండ్ సప్పల్ అవుతూ ఉంటుంది. దెన్ స్ట్రెస్ లెవెల్స్ కూడా లో అవుతాయి. స్ట్రెస్ డెఫినెట్లీ తక్కువ ఉంటే డెఫినెట్గా స్కిన్ మీద కనిపిస్తూ ఉంటుందండి. స్కిన్ విల్ గ్లో. స్కిన్ న్యూరల్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ అనేది ఒకే స్ట్రక్చర్ నుంచి వస్తుంది ఎంబ్రియోలో. ఓకే, న్యూరెక్టోడర్మ్ అంటాము. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ హయ్యర్ స్ట్రెస్ మీ స్కిన్ మీద కనిపిస్తూ ఉంటుంది. కళ్ళ కింద నలుపు గాను, పిగ్మెంటేషన్ గాను, లేకపోతే రింపుల్స్ ఎక్కువ అవడము, ఇవన్నీ ఉంటాయి. సో స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటే ఎప్పుడూ బెటర్గా ఉంటుంది. దెన్ వాటర్, 6 to 8 glasses ఆఫ్ వాటర్ డైలీ తీసుకోవాలి. అప్పుడు డెఫినెట్గా హైడ్రేటెడ్గా ఉంటే హైడ్రేటెడ్ స్కిన్ ఆల్వేస్ లుక్స్ గుడ్. దెన్ సన్ ఎక్స్పోజర్ ఇందాక చెప్పినట్టు ఆ 11 to 2 మధ్యలో తగ్గించుకోండి. సమ్టైమ్స్ కుదరదు, అన్నిసార్లు మనం బిఫోర్ 11 ఆఫ్టర్ 3 అనడం అనేది కుదరదు. బట్ ఎంతవరకు కుదిరితే అంతవరకు లిమిటెడ్ సన్ ఎక్స్పోజర్ ఉంటే మంచిది. దెన్ బబుల్స్ ఆల్సో డైలీ ఫ్రీ మోషన్ అనేది పాస్ చేయగలగాలి. దెన్ ఓన్లీ మీకు స్కిన్ కూడా అది డెఫినెట్లీ బెటర్గా ఉంటుంది. దెన్ అడిక్వేట్ స్లీప్. స్లీప్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ ఏంటంటే మీకు నిద్ర లేని రోజు నెక్స్ట్ డే మార్నింగ్ అడిగేస్తారు ఏంటి అంత టైర్డ్గా ఉన్నావు అని. టైర్డ్గా ఉన్నావు అంటే మనం ఏదో అలాగా పడుకొని ఉన్నాము కాదు, ఫేస్లో తెలిసిపోతూ ఉంటుంది. సంకన్ ఐస్, డార్క్ సర్కిల్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యు ఆర్ హ్యాపీ ఇట్ విల్ డెఫినెట్లీ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ స్కిన్. అంతే కదా. దెన్ వాట్ టు అవాయిడ్. స్మోకింగ్ ఇట్స్ అ బిగ్ నో ఫర్ స్కిన్ హెల్త్ అండి. స్మోకింగ్ వల్ల ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ రింకిల్స్ ఆన్ ద స్కిన్ ఉంటుంది. సో స్మోకింగ్ అనేది డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఎనీ డ్రగ్స్, డ్రింకింగ్, డల్ రింకిల్డ్ స్కిన్ వచ్చేస్తుంది. 40 yearsకి యూ లుక్ 50 years, 50 yearsకి 60, at 60 యూ విల్ బి లుకింగ్ లైక్ 75 to 80 years. సో స్మోకింగ్ వల్ల ఏజింగ్ అనేది యాక్సలరేట్ అవుతుంది స్కిన్లో. సో స్మోకింగ్ డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ స్ట్రెస్ వల్ల కూడా ఇదే సేమ్ జరుగుతూ ఉంటుంది. దెన్ ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ వల్ల కూడా ఇదే సేమ్ అండి. మోర్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటే మీకు ఏమవుతుందంటే మోర్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్ వల్ల సేమ్ యాంటీ ఏజింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అందుకే ఫ్రెష్ ఫ్రూట్స్ వీటిల్లో ఏంటంటే మీకు యాంటీ ఏజింగ్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. వైటమిన్ ఏ, ఇప్పుడు లైక్ మన కమలాలు వస్తున్నాయి ఈ సీజన్లో. సో సిట్రస్ ఇదంతా ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద స్కిన్. వైటమిన్ సి, వైటమిన్ ఏ వెరీ గుడ్ ఫర్ ద స్కిన్. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, సోడాస్ మన తాగుతూ ఉంటాం, కూల్ డ్రింక్స్, ఇవన్నీ అవాయిడ్ చేస్తే మచ్ బెటర్. దెన్ ఇనఫ్ స్లీప్ ఉండాలి. దెన్ సన్ ఎక్స్పోజర్ యాజ్ వెల్ అండ్ కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయగలుగుతారు. దీస్ ఆర్ ద స్కిన్ టిప్స్ అండి. ఈ రెగ్యులర్గా చాలా సింపుల్ థింగ్స్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ. యూ జస్ట్ యూస్ దెమ్ రెగ్యులర్లీ అండ్ మీకు డెఫినెట్లీ ఒక 3 months కంటిన్యూస్గా వాడండి. మేక్ ఇట్ అ డైలీ రొటీన్, హ్యాబిట్ చేసుకోండి. డెఫినెట్లీ యువర్ స్కిన్ విల్ బి గుడ్. యూ విల్ హ్యావ్ అ గ్రేట్ గ్లోయింగ్ స్కిన్. థ్యాంక్ యూ అండి. ఐ వన్స్ అగైన్ థ్యాంక్ డాక్టర్ సంబర్ గారు, డాక్టర్ మాధవ్ గారు అండ్ డాక్టర్ ఉల్లాస్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇట్స్ రియల్లీ అ గ్రేట్ ఆనర్ టు బి హియర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. డాక్టర్ అనురాధ గారు చాలా దగ్గర ఈ స్కిన్ కేర్, చర్మ సంరక్షణ గురించి చాలా దగ్గర చెప్పారు. డాక్టర్ మారు గారు అవకాశం చేస్తారు. డాక్టర్ అనురాధ గారు చాలా బాగా చెప్పారు. డాక్టర్ గారు స్కిన్ కేర్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. వచ్చే వారం అంటే January 15th అవుతుంది. డాక్టర్ ఏవై రావు గారు ఆయన బ్రెయిన్ ట్యూమర్స్, మెదడులో గెట్లు అవి ఎందుకు వస్తాయి, ఏమిటి, అవి వస్తే ఏ రకంగా ఉంటుంది అన్న దాని గురించి డాక్టర్ గారు మాట్లాడతారు. వచ్చేవారం మళ్ళీ కలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.